హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే నాడు మూవీ చూడడం జరిగింది. ఇంకా 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్తో రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ చేస్తున్నారు. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టైం పాస్కి ఒకసారి అలా ట్రై చేయొచ్చండి. సింపుల్ అండ్ రొటీన్ స్టోరీనే కొన్ని చోట్ల స్లోగా కూడా ఉంది, కానీ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. సో బేసిక్గా ట్రైబల్ విలేజెస్లో మెడికల్ ఫెసిలిటీ లేకపోతే ఆ గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడతారు అనేది చాలా బాగా చూపించారు. కొంచెం లెంతీ ఫీల్ అవ్వచ్చు, కానీ ఎమోషన్స్ అయితే బాగానే వర్కౌట్ అయ్యని చెప్పాలి. అండ్ క్లైమాక్స్ అయితే అందరికీ నచ్చకపోవచ్చు అండి. సో ఆ క్లైమాక్స్ కానీ మెలోడ్రామాగా వచ్చిన ప్రీ క్లైమాక్స్ కానీ ఇవన్నీ కొంచెం మైనస్లే, అవన్నీ మనం నెగిటివ్స్లో మాట్లాడుకున్నాం. ఇంకా సింగిల్ లైన్ స్టోరీ లైన్ ఉన్నా కానీ చాలా బాగా ఎంగేజింగ్ అని తీసుకెళ్లారని చెప్పాలి. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీని స్పాయిలర్స్ లేకుండా బేసిక్ స్టోరీ నేను చెప్పాలంటే, ఎక్కడో కొండపైన ఎన్నో ఏళ్ళుగా మెడికల్ ఫెసిలిటీస్ లేక ట్రైబల్ విలేజెస్ చాలా మంది చనిపోతూ ఉంటారు. సో అప్పుడే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక డాక్టర్ని అయితే పంపిస్తారు. ఆ డాక్టర్ ఎందుకు వచ్చింది, ఎన్ని రోజులు కాంట్రాక్ట్ వచ్చింది, వాళ్ళకి బతులు మారాయా లేదా ఆవిడ వచ్చాక అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఆ ఊరు విలేజెస్లో ఉన్న అమాయకత్వాన్ని కానీ ఆ ఇన్నోసెన్స్ని కానీ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళకి మోసం అంటే ఏం తెలియదండి. సో ఈ లెవెల్ ఆఫ్ సెటప్ని అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు మూవీలో. ఇంకా విజువల్లీ అయితే మూవీ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా మారి అనే రోల్లో హీరో కానీ, డాక్టర్ రోల్లో మహిమా నంబియార్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలని, ప్రతి 20 మినిట్స్ కూడా ఏదో ఒక కొత్త పాయింట్ వస్తూనే ఉంటుంది మూవీలో. సో దానివల్ల అయితే ఆడియన్స్కి అయితే డిస్ట్రాక్ట్ అవ్వకుండా కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మూవీ. ఇంకా బీజిఎం కూడా స్టోరీకి తగ్గట్టు బాగా సెట్ అయిందని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఎమోషనల్ సీన్స్ కొన్ని కనెక్ట్ అయినా కానీ స్లో ప్లేస్లో వెళ్ళడం వల్ల కొంచెం అయితే లెంతీ ఫీల్ అవుతాం మనం. ఇంకా మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఉంచడానికి చేసిన పని అయితే నాకు చాలా సిల్లీగా అనిపించింది, కొంచెం మెలో డ్రామాటిక్గా కూడా అనిపించింది. ఇంకా మళ్ళీ డాక్టర్ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సాంగ్ చేశారండి, మన మహర్షిలో మహేష్ బాబు చేసినట్టు, అదైతే అనవసరం అనిపించింది. ఇంక స్టోరీ కూడా ఫస్ట్ 30 మినిట్స్కి అయిపోయింది కదా అన్నట్టు ఫీల్ అయితే వచ్చింది. సో కాకపోతే ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టు ఎవ్రీ 20 మినిట్స్కి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే మూవీకి తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలానే పులిందన్న చెప్పిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే మరీ వరస్ట్ అని చెప్పాలి, మూవీకి పెద్ద మైనస్ అవి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, సింపుల్ స్టోరీ లైన్ రొటీన్ అయినా కానీ అక్కడక్కడ కొంచెం లెంతీగా అనిపించినా కానీ ఎమోషనల్ కనెక్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామన్న ఎక్స్పీరియన్స్ అయితే మనకు కలుగుతుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.